to all, this is Akshita. I am teaching class 9 social, chapter 3 Hydrosphere. It has been raining for thousands of years. Did you ever doubt why the water in seas and oceans never dried up? Less than 1% of water that reaches the earth is useful to human beings. Can this water meet the necessities of all living beings? To know the answers to all these questions, let us read about the hydrological cycle. మనకు వర్షాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాయి. అలాగే మీలో ఎవరికైనా డౌట్ వచ్చిందా? సముద్రాల్లో ఉన్నటువంటి వాటర్ కానీ మహాసముద్రాల్లో ఉన్నటువంటి వాటర్ ఎప్పటికీ డ్రై అవ్వడం లేదు. దానికి రీజన్ ఏమై ఉంటుంది? అలాగే కేవలం భూమికు 1% కన్నా తక్కువ వాటర్ మాత్రమే రీచ్ అవుతున్నాయి. అవి హ్యూమన్ బీయింగ్స్కి యూస్ఫుల్ అవుతున్నాయా? అలాగే ఈ వాటర్ మొత్తం మన లివింగ్ బీయింగ్స్ యొక్క అవసరాలను తీరుస్తుందా? వీటన్నిటికీ మనం ఆన్సర్స్ చేయాలంటే హైడ్రోలాజికల్ సైకిల్ గురించి తెలుసుకోవాల్సిందే. హైడ్రోలాజికల్ సైకిల్. Water is a cyclic renewable resource. It can be used and reused. Water undergoes a cycle from oceans to land and then from land to the oceans. The water cycle has been working for billions of years and all the life on earth depends on it. వాటర్ అనేది ప్రకృతి వనరుల్లో ఒకటి అన్నమాట. దీన్ని మనం యూజ్ చేసినటువంటి వాటర్ని మరలా యూజ్ చేస్తున్నాం, అంటే రీయూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ వాటరు ఓషన్స్ నుంచి ల్యాండ్కు, ల్యాండ్ నుంచి ఓషన్స్కు ఒక సైక్లిక్ ఫామ్లో రన్ అవుతుంది. ఈ సైకిల్, వాటర్ సైకిల్ సమ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి రన్ అవుతుందన్నమాట. అంటే భూమి మీద వాటర్ కోసం డిపెండ్ అయ్యే ప్రతి ఒక్క లైఫ్ కూడా ఈ వాటర్ సైకిల్ మీదే బేస్ అయి ఉంటుంది. Hydrological cycle is the circulation of water in different forms, that is the liquid, solid and the gaseous phase. హైడ్రోలాజికల్ సైకిల్ అంటే వాటర్ యొక్క సర్క్యులేషన్, అది డిఫరెంట్ ఫామ్స్లో, లిక్విడ్లో కానీ సాలిడ్లో కానీ లేదా గ్యాసియస్ ఫేజెస్లో ఇలా వాటర్ సర్క్యులేట్ అవ్వడం, అంటే వాటర్ సర్క్యులేషన్ అవ్వడాన్నే హైడ్రోలాజికల్ సైకిల్ అంటాం. It also refers to the continuous exchange of water between the oceans, hydrosphere, land surface, subsurface and all organisms. వాటర్ అనేది కంటిన్యూస్గా ఎక్స్చేంజ్ అవుతూనే ఉంది. వేటికి మధ్య? ఓషియన్స్కు, అట్మాస్ఫియర్కు, ల్యాండ్ సర్ఫేస్కు, అలాగే సబ్ సర్ఫేస్ నుంచి కానీ ఆల్ ఆర్గనిజమ్స్. సో వీటి మధ్య వాటర్ అనేది ఎక్స్చేంజ్ అవుతూనే ఉందన్నమాట. The hydrological cycle sometimes is expressed mathematically as rainfall equals to runoff plus evapotranspiration. అంటే RF equals to RO plus ET, where RF is rainfall, includes all types of precipitation. ఇక్కడ rainfall అంటే కేవలం వర్షం, అంటే నీటి వర్షమే కాకుండా స్నో వస్తుంది, అలాగే పొగ మంచు కూడా వస్తుంది. అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ప్రిసిపిటేషన్నే మనం రెయిన్ఫాల్ అంటున్నాం. దీంట్లో ఆర్ఓ అంటే రన్ ఆఫ్ అని, ఈటీ అంటే ఎవాపో ట్రాన్స్పిరేషన్. సో దీన్ని మనం మ్యాథమెటికల్గా ఎక్స్ప్రెస్ చేస్తాం. దేన్ని? హైడ్రోలాజికల్ సైకిల్ని. దేర్ ఆర్ 6 స్టేజెస్ ఆఫ్ వాటర్ సైకిల్. వాటర్ సైకిల్లో 6 స్టేజెస్ ఉన్నాయి. ఎవాపరేషన్, ట్రాన్స్పోర్టేషన్, కండెన్సేషన్, ప్రిసిపిటేషన్, రన్ ఆఫ్, గ్రౌండ్ వాటర్. ఇవన్నీ 6 స్టేజెస్ ఆఫ్ వాటర్ సైకిల్ అన్నమాట. ముందుగా మనం ఎవాపరేషన్ గురించి తెలుసుకుందాం. ఎవాపరేషన్. వాటర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద సర్ఫేస్ టు ద అట్మాస్ఫియర్ త్రూ ఎవాపరేషన్, ద ప్రాసెస్ బై విచ్ వాటర్ చేంజెస్ ఫ్రమ్ ఏ లిక్విడ్ టు ఏ గ్యాస్. The sun's heat provides energy to evaporate water from the earth's surface. Land, lakes, rivers and oceans send up a steady stream of water vapor. Plants also lose water to the air through transpiration. ఇక్కడ వాటర్ అనేది సర్ఫేస్ నుంచి, అర్త్ సర్ఫేస్ నుంచి అట్మాస్ఫియర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దేని ద్వారా? ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా. అంటే ఈ ఎవాపరేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే వాటర్, లిక్విడ్గా ఉన్నటువంటి వాటర్ గ్యాసియస్ ఫామ్లో ఎవాపరేట్ అయిపోవడాన్ని ఎవాపరేషన్ అంటాము. ఇక్కడ సన్ హీట్ వచ్చేసి ఎవాపరేట్ అవ్వడానికి, వాటర్ ఎవాపరేట్ అవ్వడానికి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సన్ యొక్క హీట్ వచ్చేసి వాటర్ ఎవాపరేట్ అవ్వడానికి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడి నుంచి? అర్త్ సర్ఫేస్ నుంచి ఎవాపరేట్ అవ్వడానికి. అలాగే ల్యాండ్ కానీ, లేక్స్ కానీ, ఓషన్స్ కానీ ఇవన్నీ
వాటి యొక్క స్టడీ స్ట్రీమ్ని వాటర్ వేపర్ యొక్క స్టడీ స్ట్రీమ్ని సెండ్ చేస్తూ ఉంటాయి. ప్లాంట్స్ కూడా వాటర్ని లూజ్ చేసుకుంటాయి ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా. ట్రాన్స్పోర్టేషన్ సెకండ్ స్టేజ్ ఏమి? ట్రాన్స్పోర్టేషన్ ద మూమెంట్ ఆఫ్ వాటర్ త్రూ ద అట్మాస్ఫియర్ స్పెసిఫికలీ ఫ్రమ్ ఓవర్ ద ఓషన్ టు ఓవర్ ల్యాండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లౌడ్స్. Clouds are propelled from one place to another either upper air circulation, surface based circulations like sand and sea breezes or other mechanisms. ఇక్కడ వాటర్ యొక్క మూమెంట్ని అంటే అట్మాస్ఫియర్ ద్వారా వాటర్ యొక్క మూమెంట్ని అంటే ఓషన్ నుంచి ల్యాండ్ వరకు క్లౌడ్స్ రూపంలో మూమెంట్ జరగడాన్నే మనం ట్రాన్స్పోర్టేషన్ అంటాం. ఇక్కడ క్లౌడ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు మూవ్ అవుతున్నాయి. ఒకటి అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అయినా అవ్వచ్చు, లేదా సర్ఫేస్ బేస్ సర్క్యులేషన్ ద్వారా అయినా కానీ ఈ క్లౌడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు ప్రొపెల్ అవుతున్నాయి. సర్ఫేస్ బేస్డ్ సర్క్యులేషన్స్లో ల్యాండ్ ద్వారా కానీ సీ బ్రిడ్జెస్ ద్వారా కానీ లేదా ఇంకొక అదర్ మెకానిజమ్స్ ద్వారా అయినా కానీ ఈ క్లౌడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు ప్రొపెల్ అవుతున్నాయి. కండెన్సేషన్ ద ట్రాన్స్పోర్టెడ్ వాటర్ వేపర్ ఎవెన్చువల్లీ కండెన్సెస్ ఫార్మింగ్ టైనీ డ్రాప్లెట్స్ అండ్ క్లౌడ్స్. ఇక్కడ వాటర్ వేపర్ వచ్చేసి కండెన్స్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అలాగే టైనీ డ్రాప్లెట్గా ఫామ్ చేస్తూ క్లౌడ్స్ని ఫామ్ చేస్తున్నాయి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ప్రిసిపిటేషన్. ద ప్రైమరీ మెకానిజం ఫర్ ట్రాన్స్పోర్టింగ్ వాటర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ప్రిసిపిటేషన్. When the clouds meet cool air over land, precipitation in the form of rain, sleet or snow is triggered and water returns to the land. ఇక్కడ అట్మాస్ఫియర్ నుంచి వాటర్ని అర్త్ సర్ఫేస్కు ట్రాన్స్పోర్ట్ చేయడమే ప్రిసిపిటేషన్ అంటాం. ఇటువంటి ప్రాసెస్నే ప్రిసిపిటేషన్ అంటాం అనమాట. ఎప్పుడైతే ఈ క్లౌడ్స్ చల్లగాలికు ల్యాండ్ మీద ఉన్నటువంటి చల్లగాలికు మీట్ అవుతాయో అప్పుడు వర్షం రూపంలో అంటే వాటర్ అయినా రావచ్చు, స్నో అయినా రావచ్చు, పొగమంచు అయినా రావచ్చు. ఇలా ప్రిసిపిటేషన్ వాట్ ఎవర్ ద ప్రిసిపిటేషన్ ఇట్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్, స్లీట్, స్నో ఈ విధంగా మన ల్యాండ్కు తిరిగి వస్తుందన్నమాట. దీన్నే ప్రిసిపిటేషన్ అంటాం. అండ్ నెక్స్ట్ రన్ ఆఫ్. మోస్ట్ ఆఫ్ ద వాటర్ విచ్ రిటర్న్స్ టు ల్యాండ్ ఫ్లోస్ డౌన్ హిల్స్ యాజ్ రన్ ఆఫ్. Some of it penetrates and charges groundwater while the rest, as river flow, returns to the oceans where it evaporates. సరే, ఈ వాటర్ మొత్తం ల్యాండ్కు రిటర్న్గా వచ్చేస్తుంది కదా, అంటే కొండల ద్వారానో వేటి ద్వారానో కిందకు వచ్చేస్తున్నాయి ల్యాండ్కు. దీన్నే మనం రన్ ఆఫ్ అంటాం అనమాట. ఇందులో కొంత అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాయి కొన్ని, లేదా ఇంకా కొన్ని రివర్ ఫ్లో ద్వారానో లేదా నదులు కానీ చెరువులు కానీ ఇలాంటి ఫ్లో ద్వారా మళ్ళీ కలిసిపోతున్నాయి, వీటిలోకి సముద్రాలకు కలిసిపోతున్నాయి. ఈ సముద్రాల నుంచే కదా ఎవాపరేషన్ జరిగేది, ఈ సముద్రాల నుంచే కదా ఎవాపరేషన్ జరిగి మనకు వర్షం రూపంలో వచ్చేది. సో తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఓషన్స్కి వెళ్ళిపోతున్నాయి. గ్రౌండ్ వాటర్. అండర్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ గ్రౌండ్ వాటర్ కెన్ ఈవెన్ ఫ్లో అప్వర్డ్ ఇన్ ఆర్టిషియన్ వెల్స్. ద ఫ్లో ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఈజ్ మచ్ స్లోవర్ దాన్ రన్ ఆఫ్. అంటే అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్ ఏమవుతుందంటే ఆర్టిషియన్ వెల్స్కు అప్వర్డ్గా ఫ్లో అవుతుందన్నమాట. ఈ అండర్ గ్రౌండ్ వాటర్ యొక్క ఫ్లో ఎలా ఉంటుందంటే రన్ ఆఫ్ వాటర్ కన్నా చాలా స్లోగా వస్తూ ఉంటుంది. రన్ ఆఫ్ వాటర్ అయితే మౌంటైన్స్ నుంచి డైరెక్ట్గా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ గ్రౌండ్ వాటర్ కాబట్టి దాని యొక్క ఫ్లో ఎలా ఉంటుంది? స్లోగానే ఉంటుంది. The hydrological cycle is not a simple circulation of water between ocean, atmosphere and the land. There are a number of sub-cycles operating within it. హైడ్రోలాజికల్ సైకిల్ అంటే కేవలం ఒక చిన్న సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ మాత్రమే కాదు. దేని మధ్య? అట్మాస్ఫియర్, ఓషన్, ల్యాండ్ మధ్య జరిగేటువంటి చిన్న సర్క్యులేషన్ వాటర్ మాత్రం కాదు. దీంట్లో మళ్ళీ ఇంకా కొన్ని సబ్ సైకిల్స్ వస్తాయి. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ వాటర్ సోర్సెస్. 97.25% of water is saline ocean waters and only 2.75% is fresh water. The greatest portion of the fresh water, 68.7%, is in the form of ice and permanent snow cover in the Antarctica, Arctic
and in the mountain regions. 29.9% exist as fresh groundwaters. Only 0.26% of the total amount of fresh water on the earth is concentrated in lakes, reservoirs, rivers, river system, where it is most easily accessible for our economic needs and absolutely vital for water ecosystem. 97.25% సెలన్ వాటర్ అంటే సముద్రపు నీరు ఉంది. ఇందులో కేవలం 2.75% మాత్రమే ఫ్రెష్ వాటర్. అంటే మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ఫ్రెష్ వాటర్ యొక్క పోర్షన్ ఎంత ఉంది? 68.7% ఉంది. అది దేని రూపంలో? ఐస్ రూపంలో, అలాగే పర్మనెంట్ స్నో రూపంలో. ఎక్కడ ఉందంటే అంటార్టికా రీజన్లో, ఆర్టిటిక్ రీజన్లో, అలాగే మౌంటైన్స్ రీజన్లో ఈ 68.7% ఫ్రెష్ వాటర్గా ఉంది. అండ్ నెక్స్ట్ 29.9% ఫ్రెష్ వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్లో మనకు అవైలబుల్గా ఉంది. కేవలం 0.26% మాత్రమే ఫ్రెష్ వాటర్ మనకు భూమి మీద అవైలబుల్గా ఉంది. అది ఎందులో దొరుకుతాయంటే లేక్స్, సరస్సులో కానీ, రిజర్వాయర్స్లో కానీ, అలాగే నదుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఓషియన్స్. Continents and oceans are the first order relief features of the earth. The used water bodies are called oceans. అంటే ఖండాలు కానీ, సముద్రాలు కానీ, ఇవన్నీ మన అర్త్ యొక్క రిలీఫ్ ఫీచర్స్లో ఫస్ట్ ఆర్డర్లో ఉంటాయి. వాటర్ బాడీస్ ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని మనం ఓషియన్స్ అంటూ ఉంటాం. ద జియోగ్రాఫర్స్ హ్యావ్ డివైడెడ్ ద ఓషనిక్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఇంటూ 5 ఓషియన్స్, నేమ్లీ ద పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ద ఇండియన్ ఓషన్, ద సదరన్ ఓషన్ విచ్ మీన్స్ అంటార్టిక్ ఓషన్, అండ్ ద ఆర్టిటిక్ ఓషన్. మన జియోగ్రాఫర్స్ ఈ అర్త్ యొక్క ఓషియన్ పార్ట్ని డివైడ్ చేశారు. దేనిగా అంటే ఒకటేమో పసిఫిక్ ఓషియన్గా, ఇంకోటేమో అట్లాంటిక్ ఓషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇండియన్ ఓషన్, ఫోర్త్ వన్ ఈజ్ సదరన్ ఓషన్ అంటే అంటార్టిక్ ఓషన్ అని, ఫిఫ్త్ వన్ ఈజ్ ఆర్టిటిక్ ఓషన్గా డివైడ్ చేశారు. The word sea is often used interchangeably with ocean, but strictly speaking, a sea is a body of saline water, partly or fully enclosed by land. ఇక్కడ సీ అనే వర్డ్ ఓషన్కు చాలా డిఫరెన్స్ ఉంది. కానీ సీ అనగానే మనకు ఉప్పు నీళ్ళు గుర్తుకొస్తాయి. అది ఫుల్గానే ఉండొచ్చు లేదా పార్ట్గానే ఉండొచ్చు. దాని యొక్క ల్యాండ్ ఎలా ఉంటుంది? ఎన్క్లోజ్ అయి ఉంటుంది. అటువంటి దాన్ని మనం సీ అంటున్నాం. The major oceanic divisions are defined in part by the continents, various archipelagos, and other criteria. See the table below for more information. Note that the table is descending order in terms of size. ఇక్కడ మనకు ఓషన్స్ నేమ్స్ ఇచ్చారు, అలాగే వాటి యొక్క నోట్స్ కూడా ఇచ్చారనమాట. పసిఫిక్ ఓషన్ వాటి యొక్క ర్యాంక్ వచ్చేసి ఏంటి? ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి పసిఫిక్ ఓషన్. సపరేట్స్ ఏషియా అండ్ ఓషియనియా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాపౌ న్యూజినియా టుగెదర్ ఫ్రమ్ ద అమెరికాస్. ఇవి ఈ ఓషను ఇలా అమెరికాని ఏషియాని సపరేట్ చేస్తోంది. సెకండ్ ర్యాంక్ వచ్చేసి ద అట్లాంటిక్ ఓషన్. సపరేట్స్ ద అమెరికా ఫ్రమ్ యూరోప్ అండ్ ఆఫ్రికా. ఇది యూరోప్ని, ఆఫ్రికాని దేని నుంచి సపరేట్ చేస్తుంది? అమెరికాని సపరేట్ చేస్తుంది యూరోప్ అండ్ ఆఫ్రికా ద్వారా. ఏ ఓషను? అట్లాంటిక్ ఓషన్. థర్డ్ ర్యాంక్ వచ్చేసి ద ఇండియన్ ఓషన్. వాషెస్ అపాన్ సదరన్ ఏషియా అండ్ సపరేట్స్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. ఇది సదరన్ ఏషియా నుంచి కంప్లీట్గా ఉంటుంది. అలాగే ఇది దేన్ని సపరేట్ చేస్తుందంటే ఆఫ్రికాని, ఆస్ట్రేలియాని సపరేట్ చేస్తుంది ఇండియన్ ఓషన్. ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి ద అంటార్టిక్ ఓషన్. దీన్నే సదరన్ ఓషన్ అని కూడా అంటాం. సమ్ టైమ్స్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద పసిఫిక్, అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్స్ విచ్ ఎన్సర్కిల్స్ ఆస్ట్రేలియా. అంటే ఇవన్నీ పసిఫిక్ ఓషన్ కానీ, అట్లాంటిక్, ఇండియన్, ఇవన్నీ ఎక్స్టెన్షన్నే మనం అంటార్టిక్ ఓషన్ కూడా అంటాం. ఇది ఆస్ట్రేలియా చుట్టే ఉంటుందన్నమాట. ఫిఫ్త్ ర్యాంక్ ఈజ్ ఆర్టిటిక్ ఓషన్. సమ్ టైమ్స్ కన్సిడర్ ఎ సీ ఆఫ్ అట్లాంటిక్ విచ్ కవర్స్ మచ్ ఆఫ్ ద ఆర్టిటిక్ అండ్ వాషెస్ అపాన్ నార్త్ అమెరికా అండ్ యూరేషియా. సో ఈ విధంగా ఓషన్స్కు ర్యాంక్ ఇవ్వడం, దాని యొక్క నోట్ ఏంటో మనకు చెప్పేశారు.
Formal oceanographic investigation began only with the British expedition of Challenger, the first successful worldwide deep sea expedition. Relief of the ocean. The ocean bases are in many ways similar to the land surface. There are submarine ridges, plateaus, canyons, and terraces found within oceans. Ocean floor is divided into four parts. సరే, ఓషన్ బేసన్స్ కూడా సేమ్ ల్యాండ్ సర్ఫేస్ ఎలా అయితే డివైడ్ అయిందో అదే విధంగా ఓషన్ బేసెస్ కూడా డివైడ్ అయినాయి. అందులో సబ్మెరైన్స్ ఉంటాయి, ప్లాట్యూస్ ఉంటాయి, టెర్రసెస్ ఉంటాయి, అలాగే క్యానియన్స్ కూడా ఉంటాయి. వీటిలో ఓషియన్స్లో ఓషన్ ఫ్లోర్ వచ్చేసి 4 పార్ట్స్గా డివైడ్ చేయబడింది. ద కాంటినెంటల్ షెల్ఫ్, ఫస్ట్ వన్ ఏమో కాంటినెంటల్ షెల్ఫ్. ద కాంటినెంటల్ షెల్ఫ్ with depth up to 200 meters occupies about 7.6 of the ocean area. It is the border zone between land and sea. The largest continental shelf is Siberian Shelf in the Arctic Ocean, stretching to 1500 kilometers in width. ఈ కాంటినెంటల్ షెల్ఫ్ వచ్చేసి నియర్లీ 200 మీటర్స్ వరకు డెప్త్గా ఉంటుంది. అలాగే 7.6% ఏరియాని ఆక్యుపై చేసుకొని ఉంటుంది ఓషియన్లో. ఇది బార్డర్ జోన్ అనమాట. దేనికి? ల్యాండ్కు, సీకు బార్డర్ జోన్. ఏది? కాంటినెంటల్ షెల్ఫ్. ఇది ద లార్జెస్ట్ కాంటినెంటల్ షెల్ఫ్లో లార్జెస్ట్ ఏది అంటే సైబరియన్ షెల్ఫ్. ఇది ఎక్కడుంది? ఆర్కిటిక్ ఓషన్లో ఉందన్నమాట. నియర్లీ ఎంత విడుతుందంటే 1500 కిలోమీటర్స్ వరకు స్ట్రెచ్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఈజ్ continental slope. The continental slope is spread from 200 meters to 3000 meters depth with complex relief. It comprises of 15% of the ocean area. The continental slope boundary indicates the continents. Submarine canyons are observed in this region. These are formed by erosion process of glaciers and rivers. సరే, ఈ కాంటినెంటల్ స్లోపు 200 మీటర్స్ నుంచి 3000 మీటర్స్ వరకు స్ప్రెడ్ అయింది దీని యొక్క డెప్త్. అలాగే 15% ఏరియాని ఆక్యుపై చేసుకుంది. కాంటినెంటల్ స్లోప్ వచ్చేసి ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఖండాలను ఇండికేట్ చేస్తుంది. ఈ ప్రాంతంలో మనం సబ్మెరైన్ క్యానియన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇవి ఎలా ఫామ్ అవుతాయంటే ఎరోజన్ ప్రాసెస్ ద్వారా, అంటే గ్లేషియర్స్, రివర్స్ యొక్క ఎరోజన్ ప్రాసెస్ ద్వారా కాంటినెంటల్స్లో ఫామ్ అవుతాయి. And next one is deep sea plain or abyssal plain. Deep sea plains are gently sloping areas of the ocean basins. These are the flattest and smoothest regions of the world. The depth vary between 3000 to 6000 meters. It covers about 76.2% of the ocean basin. అంటే ఈ డీప్ సీ ప్లేన్ అంటే జెంట్లీగా వీటి యొక్క ఓషన్ బేసిన్స్లో యొక్క ఏరియా ఎలా ఉంటుందో చాలా స్లోపింగ్గా ఉంటుంది. అలాగే ఇవి ఫ్లాట్గా ఉంటాయి. స్మూతెస్ట్ రీజన్స్ ప్రపంచంలోనే ఏవి? డీప్ సీ ప్లేన్ అండ్ ఆర్ అబిసల్ ప్లేన్. వీటి యొక్క డెప్త్ వచ్చేసి నియర్గా 3000 నుంచి 6000 మీటర్స్ వరకు డెప్త్ ఉంటుంది. అలాగే 76.2% వరకు ఏరియాని కవర్ చేసి ఉంటుంది. ఫోర్త్ వన్ ఈజ్ ఓషనిక్ డెప్స్ ఆర్ ట్రెంచెస్. These are the large narrow trenches that plunge as great ocean dips into a depth of 6000 meters. Contrary to our expectations, most of the deepest trenches are not located in the midst of oceans. They are found more close to the continents. That is why they are very significant in the study of plate movements. As many as 57 deeps have been explored so far. సో ఈ ఓషనిక్ డీప్స్ కానీ ట్రెంచెస్ కానీ ఇవే చాలా లాంగ్ నారో ట్రెంచెస్ అనమాట. మన గ్రేట్ ఓషియన్లో దొరికేటువంటి వీటి యొక్క డెప్త్ ఎంత ఉంటుందంటే 6000 మీటర్స్ వరకు ఉంటుంది. ఒకవేళ మన ఎక్స్పెక్టేషన్స్కు ఆపోజిట్గా ఏముందంటే ఈ డీపెస్ట్ ట్రెంచెస్ వచ్చేసి ఎక్కడ మిడిస్ట్ ఓషన్స్ యొక్క మిడిల్లో మాత్రం లొకేట్ కావు. ఇవి కాంటినెంట్స్కు క్లోజ్గా మనకు ఫౌండ్ అంటే కనిపిస్తాయి అన్నమాట. అందుకే వీటిని ప్లేట్ మూమెంట్లో చాలా ముఖ్యంగా స్టడీ చేస్తూ ఉంటారు. 57 డీప్స్ వరకు మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. డూ యూ నో మేజర్ ఓషన్ ట్రెంచెస్? మీకు తెలుసా మేజర్ ఓషన్ ట్రెంచెస్ ఏవో? 1.
ఛాలెంజర్ ఆర్ మెరైనా మరీనా. అండ్ ఓషన్ వచ్చేసి పసిఫిక్ ఓషన్, డెప్త్ వచ్చేసి 11,022 meters. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేవ్స్, ద అట్లాంటిక్ ఓషన్ 10,475 డెప్త్ మీటర్స్. థర్డ్ వన్ వచ్చేసి జావా, ఇది వచ్చేసి ఇండియన్ ఓషన్లో ఉంది, 7,450 meters డెప్త్. ఇది ట్రెంచెస్. అలాగే టైప్స్, వీటి యొక్క టైప్స్ రిలీఫ్ ఆఫ్ ఓషన్ యొక్క పార్ట్స్ అన్నమాట. థ్యాంక్ యూ, బాయ్.